తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. కాకినాడ జిల్లా సామర్లకోట కుమారరామ భీమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి కుమారరామ భీమేశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్లకు కనుల పండుగ తెప్పోత్సవం నిర్వహించారు. తెప్పపై విహరించిన స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు తెప్పోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ఆదిత్య టెక్నో స్కూల్ 29వ వార్షిక యాన్యువల్ డే వేడుక షాదీఖానాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ధ్యానరత్న, ఉండ్రమట్ల సాంబశివరావు, డైరెక్టర్ యు అవినాష్లు మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరానికి రోబోటిక్ ఏఐ ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు విద్యార్థులకు సెల్ ఫోన్ దూరంగా ఉంచాలని సూచించారు. అనంతరం చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యు కనకదుర్గతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Very proud of is one of our old student, an ex-student, last year student, young Jeshwant, has got 98.04 percentile in IIT JEE preliminaries. So give a big round of applause. It is very proud moment not only for the school but for entire Akividu. It's a proud moment. Someone from Akividu getting 98.04 in IIT JEE is our ex-student of Aditya. It's a proud moment, not just for the school, for entire Akividu Mandal. It's a proud moment. So this is the annual report I would like to put forward, and few more things I would like to address about our school initiatives this year. This year we have introduced first time in Akividu robotics in our school. No other school has kept robotics beginning B1 also, but in our school in Hyderabad we have introduced robotics. The same way here also we did the robotics introduction. So our students are learning robotics. Next year, all of you, our students will give demos on robotics. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని చెప్పిన గురువులు. తల్లి మొదటి గురువు, తల్లి రెండవ గురువు, ఉపాధ్యాయులు మూడవ గురువు. ఈ ముగ్గురు గురువులు తమ బాధ్యతలను సరైన విధంగా తెలుసుకుని సక్రమంగా ఆ బిడ్డలపై మనం దృష్టి పెట్టినప్పుడు ఆ ముగ్గురు గురువులు కలిస్తే ఒక శక్తివంతమైన, ఒక సంపూర్ణ వికాసమైన ఉత్సవ భవిష్యత్తుతో ఆ బిడ్డలు ఎదుగుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నో పరిశ్రమలు జరుగుతున్నాయి. ఎన్నో పరిశ్రమలు సారాంశం కూడా అంటే ఏ ఒక్కరు బాధ్యత లోపించినా ఆ బిడ్డకి అసంపూర్ణమే. తల్లిదండ్రులు బాగా చూస్తున్నారు, బిడ్డ కూడా బాగా శ్రద్ధ పెట్టారు, ఇష్టంగా చదువుతున్నారు. ఉపాధ్యాయుల లోపం ఉంది కానీ బిడ్డకి పూర్తిగా ఉపయోగపడదు. అలాగే బిడ్డ బాగా చదువుతున్నారు, ఉపాధ్యాయులు బాగా శ్రద్ధ తీసుకుంటున్నారు, తల్లిదండ్రులు శ్రద్ధ లేదు, అయినా వారికి పూర్తిగా వికాసం కలగదు. అలాగే ఎవరు లోపం ఉన్నా కానీ ఆ బిడ్డకి 3 వంతుల్లో 1 వంతు వారికి అన్యాయం చేసినట్టే. కాబట్టి మీరు నేను మన బాధ్యతల్ని ఎలా బిడ్డపై మనం ఉపయోగించాలో, బిడ్డని ఎలా చక్కగా వారు చక్కగా పెరిగేటట్టుగా మనం చూసుకోవాలి. T20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్ ఏలో భాగంగా తన చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్పై విజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో శివన్ దుబే ఈ మ్యాచ్లో హీరోగా నిలిచాడు. బ్యాటింగ్లో అద్భుత అర్ధశతకం సాధించడంతో పాటు బౌలింగ్లోనూ కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. గ్రూప్ ఏలో భారత్ వరుసగా 4 మ్యాచ్లు గెలిచి ఓటమన్నదే లేకుండా సూపర్ 8లోకి అడుగుపెట్టనుంది. Another opportunity, and this time taken, an excellent catch. He's going leg side again. It's a sweet hit into the crowd. And this time through the offside, ball racing away. Brilliant 50 this from Shivam Dubey. That's up in the air and over long off. Like that. No, it's not gone far enough, I fancy. Fast fizzing leg spinners and googlies, and he doesn't miss the stumps. There is the attempted sweep. Not a slower ball, and that's been slapped. That could go all the way. Slapped again. Excellent over for the Netherlands. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉభయ గోదావరి జిల్లాల్లో డ్రైనేజీల సమస్యకు శాశ్వత పరిష్కారం. సర్వే పూర్తయిన వెంటనే బ్యాంకుల సహకారంతో సమగ్ర చర్యలు చేపడతామన్న మంత్రి అచ్చెన్నాయుడు. బెయిల్పై జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు. తన్ను చంద్రబాబు, లోకేష్ టార్గెట్ చేశారని తీవ్ర ఆరోపణలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. T20 ప్రపంచ కప్లో నెదర్లాండ్స్ పై భారత్ 17 పరుగుల తేడాతో విజయం. గ్రూప్ ఏలో చివరి లీగ్ మ్యాచ్ను విజయంతో ముగించిన టీమిండియా.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.